ఉర్సు, కరీమాబాద్, వీరన్నకుంట, వరంగల్ ప్రాంతానికి చెందిన నిరుపేద మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చింత కుమారస్వామి వృత్తిరీత్యా కూలి చేసుకుంటూ బండగొట్టుకుంటూ జీవనోపాధి చేసుకున్నటువంటి సందర్భంలో ఆయన బండగొట్టుకునే ప్రాంతానికి మరి అక్రమంగా కలగజేసుకొని వడ్డెర కులానికి చెందినటువంటి సంపంగి పెద్దరాజు అను వ్యక్తి మరి ఆయన మీద అక్రమంగా దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో మరి నేను గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ బండగొట్టుకుంటున్న నా ప్రాంతంలో మరి మీరు నా మీద దాడి చేయడం ఏందని నేను ప్రశ్నించినటువంటి క్రమంలో ఒరేయ్ మాదిగా లంజా కొడుక నీ ఇంటి మీదకి వచ్చి కూడా నిన్ను చంపేస్తామనేసి వాళ్ళు దాదాపు 50-60 మంది 70 మంది వడ్డెర కులానికి చెందినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మరి దళిత నిరుపేద మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చింతకుమార్ స్వామి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని దళిత బహుజన ఫ్రంట్ పక్షాన ఈరోజు నిజ నిర్ధారణకు రావడం జరిగింది. మాకు నిజ నిర్ధారణలో తేలినటువంటి విషయం ఏంటంటే చింతకుమార్ స్వామి గత 13 సంవత్సరాలుగా ఒక నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందినప్పటికీ మరి బండ కొట్టుకొని జీవనోపాధి చేసుకుంటే ఆయన బండ కొట్టుకోవద్దు, మేమే కొట్టుకోవాలి, మీరు బడ్డరలేమే తప్ప మాదిగోని మీరు కొట్టుకోవద్దు అనేటువంటి ఒక అక్కస్తోని మరి ఆయనను చాలాసార్లు హింసిస్తున్నారు. కానీ చింతకుమార్ స్వామికి కలెక్టర్ గారు కూడా అప్పటి కలెక్టర్ గారు కరుణా మేడం గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీ కూడా ఉన్నప్పటికీ ఆయనను భయప్రాంతాలకు గురి చేసి మరి ఆయన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆడవాళ్ళని చూడకుండా పిల్లలను కూడా చూడకుండా మరి ఆ కుటుంబం మీద దాడి చేసి మరి కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామానాన్ని మొత్తం బయట తీసుకొచ్చి చిందరవందర చేయించుకున్నారు. అదేవిధంగా ఆయనతో బలవంతంగా తప్పు అయిందని కాళ్ళు మొక్కించుకున్నారు. అవమానకరంగా ఆయనను అవమానం చేసిండు. అదేవిధంగా ఆయన బండ కొట్టుకున్నటువంటి ప్రాంతంలోకి మళ్ళీ చొరబడి అక్కడ ఉన్నటువంటి వస్తువులను ఎత్తుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బల్లలను కూడా విరగొట్టడం జరిగింది. దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో మరి దళిత నిరుపేద మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చింతకుమార్ స్వామి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టినప్పటికీ గత 16వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన మీద దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా మరి పోలీస్ అధికారులు ఇప్పటి కూడా మరి స్పందించడం లేదు. ఇప్పటికైనా కూడా పోలీస్ అధికారులు దృష్టి సారించి నిందితుల మీద SC/ST అట్రాసిటీ చట్టంతో పాటు ఇంటి మీదకి వచ్చి దాడి చేసినందుకు హత్య ప్రయత్నం కేసును కూడా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత నిరుపేద సామాజిక వర్గానికి చెందినటువంటి చింతకుమారస్వామికి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను DBF దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు. ఒకవేళ కుమారస్వామి గారికి న్యాయం జరగకపోతే దళిత ప్రజాస్వామిక సామాజిక సంఘాలన్నిటిని కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, మానవతావాదులు అందరూ కూడా హక్కుల సంఘాల నాయకులు అందరూ కూడా చింతకుమార్ స్వామికి బాసటగా నిలిచి మరి ఆయనకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలవాలని కోరుతూ ఉన్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ DBF జిల్లా అధ్యక్షుడు.